మోగింది. జూన్ 3 నుంచి ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగుస్తున్నందున ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా ఇప్పటికే రాష్ట్రాల అధికారులతో ఈసీ సమీక్షలు నిర్వహించింది. వివిధ రాష్ట్రాలలోని పండుగలు, పరీక్షలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన ఈసీ ఏపీ, తెలంగాణలోని లోక్సభ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఏపీలో 25, తెలంగాణ 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. కాగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అటు మార్చి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ, మార్చి 26న నామినేషన్ల పరిశీలనతో సహా 28న నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు కల్పించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి తెలుసుకుందాం. విజయసారథి, చెప్పండి. ఇక సమయం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇక ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? అంటే ఒకటి ఏపీ వరకు కనుక తీసుకుంటే ప్రస్తుతం మనం ఎందుకంటే ఎన్నికలు హాట్ ఇష్యూగా నడుస్తుందంటే ఏపీలో, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాబట్టి వాళ్ళు కేవలం ఉంది లోక్సభ ఎన్నికలు, అది కూడా 17 పార్లమెంట్ స్థానాల్లో ఉంది కాబట్టి వాళ్ళు కొంత రిలీఫ్ అవడానికి టైం ఉంది. 17 స్థానాల్లోనూ అభ్యర్థులు ప్రకటించడానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. పైగా ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ కూడా దాని మీద ఉంటుందని ఒక నమ్మకం ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలు పెద్దగా క్యాండిడేట్స్ ని వెతుక్కోవడానికి వాళ్ళు టైం కూడా పట్టకపోవచ్చు. సో వాళ్ళ వరకు ప్రాబ్లం ఏం లేదు. టీఆర్ఎస్ ఆల్రెడీ క్యాండిడేట్స్ ఎవరెవరికి ఇవ్వాలనేది తెలంగాణలో వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఎంపీలకు సంబంధించి సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ కూడా రెడీగానే కనపడుతుంది. ఇటు వచ్చి ఎంఐఎం లాంటి పార్టీలు అయితే వాళ్ళ బలవంతం ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి 1-2 పార్టీ స్థానాల్లోనూ వాళ్ళు ఆల్రెడీ క్యాండిడేట్స్ ఫైనలైజ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఇలా అన్ని పార్టీ బీజేపీ తప్ప ఇంకా క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయలేదు కానీ మాదొక్కడే కొంచెం టైం తీసుకుంటారు. బట్ 17 స్థానాలు కూడా లిస్ట్ ఫైనల్ చేయడం కూడా పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. సో ఈ తెలంగాణ వరకు పెద్ద ప్రాబ్లం లేదు. ఏపీకి వచ్చేసరికి ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే దాదాపు 20 రోజుల నుంచి కూడా ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని సమీక్ష చేసుకుంటూ అటు ఎంపీ క్యాండిడేట్స్ కానీ ఇటు అసెంబ్లీ పరంగా క్యాండిడేట్స్ కానీ ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చేసారు. మొత్తాన్ని కూడా నిన్నటితో పూర్తి అయిపోయింది. కేవలం కొన్ని సమస్యాత్మకమైనటువంటి లేదా సందిగ్ధంలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మాత్రం పెండింగ్ లో ఉన్నవి. 1-2 ఎంపీ సీట్లు రాజమండ్రి, విశాఖపట్నం లాంటి ఎంపీ సీట్లు మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు. అవి గట్టిగా మాట్లాడితే ఒక 40 వరకు మాత్రమే అసెంబ్లీ స్థానాల్లోనూ, అదేవిధంగా ఒక 2-3 ఎంపీ స్థానాల్లోనూ ఫైనల్ కాలేదు కాబట్టి ఈ 1-2 రోజుల్లోనే అది ఫైనలైజ్ చేసుకుని బహుశా ఎల్లుండి వరకు మొత్తం లిస్టు బయట పెట్టేయాలనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు. అయితే వైసీపీకి సంబంధించి ఇంకా క్యాండిడేట్స్ ని ఫైనల్ కొన్ని చోట్ల కాలేదు అనేది కూడా అఫీషియల్ గా వాళ్ళు చెప్పట్లేదు. అయినప్పటికీ కూడా కొంతమందికి ఆల్రెడీ జగన్ లోపైకారికంగానే వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు అక్కడ నియోజకవర్గాల్లో పని చూసుకొని పార్టీ పని అని కూడా చెప్పడం జరిగింది. సంకేతాలు కూడా పంపారు ఎవరెవరు టికెట్స్ ఇస్తారు అనేది. కాబట్టి కొంత కష్టం ఉన్నప్పటికీ అంటే ఫైనల్ ఇంకా చేయలేదు కాబట్టి ఈ టైం అయితే సరిపోతుంది. ఒక వారం రోజులకు వాళ్ళు కూడా
లిస్ట్ మొత్తం కూడా ఫైనల్ చేసే అవకాశం ఉందనేది తెలుస్తుంది. మరోవైపు టీడీపీ లిస్టు విడుదల చేసే వరకు వెయిట్ చేస్తున్నారు. అది రిలీజ్ చేయగానే తమ లిస్టు కూడా రిలీజ్ చేస్తారు, దానికి సిద్ధంగా ఉన్నారు అనేది మరొక పరమైనటువంటి సమాచారం అయితే వస్తుంది. సో ఆ రెండు పరిస్థితి కూడా పర్వాలేదని చెప్పాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి బాగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి జనసేన అనే చెప్పాలి. జనసేన ఇంతవరకు కూడా ఏ క్యాండిడేట్ ను పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదు. 1-2 చోట్ల చేశారు తప్ప దాదాపు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్ వాళ్ళు అనౌన్స్ చేయాల్సి ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా దాదాపు లిస్ట్ ఏది ఫైనల్ కాలేదు. ఎవరు పోటీ చేస్తారని కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి ఉంది. వాళ్ళ నియోజకవర్గ పరంగా సమీక్షలు కూడా ఇంకా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాండిడేట్స్ ఎవరు అనౌన్స్ చేస్తారు, లేదా అప్పట్లో టీడీపీ వచ్చిన కొత్తలో చేసినట్టు కొత్త తరానికి ప్రోత్సహిస్తూ వాళ్ళందరూ ఇంజనీర్లు లేదంటే డాక్టర్లు, విద్యార్థులు ఇలాంటి వాళ్ళని రాజకీయాలకు తెస్తారో చూడాలి. కానీ జనసేన ఇంకా కసరత్తు ఇంకా ప్రారంభించలేదు. మరి దాన్ని ఎలా వాళ్ళు రిక్వైర్ చేసుకుంటూ చూడండి. ఎందుకంటే టైం లేదు. సాధారణంగా 5 నుంచి 7 విడత మధ్యలో ఎక్కడో చోట జరుగుతుంది ఏపీకి, తెలంగాణ కానీ అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా వచ్చేది మొదటి విడతలోనే జరగడం, సింగిల్ ఫేజ్ లో జరగడం చూస్తుంటే మాత్రం నిజంగానే ఈ పార్టీలన్నిటికీ చాలా తీవ్రమైనటువంటి కష్టమని చెప్పాలి. ఎందుకంటే 4 రోజుల్లో క్యాన్వాసింగ్ పూర్తి అయిపోవాలి. ముందు అన్నిటికంటే అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేయాలి, రిలీజ్ చేయాలి, క్యాన్వాసింగ్ వాళ్ళు వెళ్ళాలి, తర్వాత మళ్ళీ నామినేషన్స్ వేయాలి. ఇవన్నీ కూడా చాలా తక్కువ టైం ఉంది. పైగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు రాత్రి 10 దాటితే ఎవరు క్యాన్వాసింగ్ చేయకుండా పరిస్థితి వచ్చింది, 10 నుంచి మార్నింగ్ 6 వరకు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా తక్కువ టైం మాత్రమే. గట్టిగా మాట్లాడితే ఈ వారం రోజులు అభ్యర్థులను ఫైనల్ చేయడానికి తీసుకుంటే కనుక ఒక 21 రోజులు, అంటే 3 వారాలు మాత్రమే వాళ్ళ దగ్గర సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగా దాన్ని టైం ని సెట్ చేసుకుంటారో చూడాలి. సో ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకి చాలా పెద్ద కష్టమని చెప్పాలి. వాళ్ళు దీన్ని ఎలాగా ఎదుర్కొంటారో ఈ పరిస్థితిని చూడాల్సి ఉంది. అయితే టీడీపీ వరకు మాత్రం వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ ఫైనలైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మిగిలిన పార్టీలు కష్టసాధ్యమని చెప్పాలి. మరి వాళ్ళు దాన్ని చాలా యుద్ధ ప్రాతిపదన పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫైనలైజ్ చేయడం, వాళ్ళ క్యాన్వాసింగ్ వెళ్ళడం కూడా టైం అయితే ఎక్కువగా లేదని చెప్పాలి. దాంతో ఏపీలో ఒక కష్టసాధ్యమైన పరిస్థితి. మరోవైపున నామినేషన్ సంబంధించి కూడా అసలు 5-6 విడతల్లోనో లేదా 4 నుంచి 6 విడతల మధ్యలో ఉండొచ్చు అనేది అందరూ భావించారు. కానీ అసలు ఎవరు అందలేదనే చెప్పాలి. ఇలా ఫస్ట్ విడతలోనే ఏపీకి ఎన్నికలు జరిపేస్తారనేది. దాంతో ఊపిరి తీసుకునే టైం కూడా లేదు. మరి దీన్ని ఆ పార్టీలు ఎలా తీసుకుంటాయో చూడాల్సి ఉంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక బీజేపీ దాదాపు సిట్టింగ్లకే కన్ఫర్మ్ చేయొచ్చు అనేది కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మోడీ గ్రాఫ్ కూడా చాలా బాగా పెరిగింది. సో బీజేపీ పరంగా వాళ్ళు కన్ఫర్మ్ గానే ఉన్నారు. కాంగ్రెస్ పరంగా మాత్రం ఇంకా పొత్తు లేదు, కన్ఫర్మ్ కాలేదు. ఎవరెవరితో కలిసి వెళ్తారో తెలియలేదు. అంటే యాంటీ మోడీ అలయన్స్ ఒకటి ఉంది, యూపీఏ అలయన్స్ ఒకటి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దీంతో వాళ్ళు వెళ్తారు, ఎవరితో పొత్తులు ఏర్పడతాయి, ఎవరెవరితో క్యాండిడేట్స్ ని అక్కడ వదులుకోవాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళు కొంచెం టైం తీసుకునే అవకాశం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మిగతా ఫేజుల్లో జరిగే రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఎలయన్స్లోకి వెళ్ళి క్యాండిడేట్స్ ని వాళ్ళు ఫైనలైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో కొంతవరకు టైం అయితే ఉంది. కానీ రాష్ట్రాల పరంగా మాత్రం ఏపీ, తెలంగాణకి అంత టైం దొరకలేదు. అందులో ఏపీ పరిస్థితి మరీ కష్టసాధ్యంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ 1 నెల రోజుల్లోనూ ఈ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడము, వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేయడము, వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వడము, వాళ్ళ నామినేషన్ వేయడము, క్యాన్వాసింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా దీన్ని ప్రిపేర్ అవుతారో చూడాల్సింది. టైం చాలా తక్కువ కనిపిస్తోంది. మరికొన్ని రోజులు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ మధ్యలో వలసలు కూడా ఎక్కువైనాయి. సో ఈ వలసల వల్ల ఎన్నికల మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తోందా? అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఒకటి వలసల వల్ల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మారే క్యాండిడేట్ బలాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. స్థానికంగా చాలా బలంగా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా పార్టీ మారినట్లయితే వాళ్ళ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ పార్టీల మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే త్వరలో మారుతారంటూ చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతున్న కొనసాల రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ, లేదు ఎక్కడైతే కర్నూలులో పార్టీ మారారో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ కానీ, ఇలాంటి వాళ్ళు పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఆ పార్టీల మీద ఉంటుంది. దాన్ని గెలుపు ఓటముల్ని వాళ్ళ అవతల పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ప్రభావితం చేయగలరు. కానీ కొన్ని చోట్ల మాత్రం పెద్దగా స్థానికంగా బలం లేకుండా రాజకీయంగా పదవులు అనుభవించి ఉండొచ్చు కావచ్చు, కానీ స్థానికంగా అయితే పెద్దగా బలం లేని నేతలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు పార్టీలు మారిన ఎఫెక్ట్ అయితే పెద్దగా ఉండవచ్చు. దాని ఉదాహరణగా చెప్పుకుంటే కిల్లి కృపర్ అనే లాంటి వాళ్ళు పార్టీలో పెద్ద బలోపేతంగా ఉన్నటువంటి స్థానికంగా ప్రస్తుతం అలాంటి రికార్డు ఏది లేదు. అలాంటి పరిస్థితులు అలాంటి వాళ్ళు పార్టీలు మారిన ఎఫెక్ట్ పెద్దగా జనం మీద కనిపించదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వచ్చే క్యాండిడేట్స్ ని వాళ్ళ గత వైభవం కాకుండా ప్రస్తుత స్థానికంగా ఎలాగైతే గెలుపుకోరాలా కాదనేది ఆలోచించే పార్టీల్లోకి చేర్చుకునే
పని అయితే అన్ని పార్టీల అధినేతలు చేసుకున్నారు. అలాంటి క్యాండిడేట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది. కేవలం అలా కాకుండా గత వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేసుకుంటే దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోతేనే చెప్పాలి సంజన. గ్రేట్, థ్యాంక్ యూ విజయసారథి.